దేవీ నవరాత్రుల్లో 3వ రోజు అన్నపూర్ణాదేవికి నివేదించే ప్రసాదం కొబ్బరన్నం. ఈ కొబ్బరన్నం ప్రతి పలుకులో కూడా కమ్మటి కొబ్బరి పాల సువాసనతోటి అద్భుతంగా ఉండేలా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను, మీరు ట్రై చేయండి. ముందుగా ఒక కొబ్బరికాయని కొట్టి తీసుకోండి. ప్రసాదాలకు ఎప్పుడు కూడా మనం పూజకి వాడిన కొబ్బరి చెప్పులు యూజ్ చేయకూడదు. తర్వాత ఒక పావంతుని తురుముకోండి. మిగతా కొబ్బరిని మిక్సీ జార్లో వేసి 2 కప్పులు నీళ్లు పోసి కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్లోకి 1 కప్పు బియ్యం తీసుకోండి. బియ్యాన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి మనం బియ్యం ఏ కప్పుతోటి అయితే కొలిచి తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల కొబ్బరి పాలు కూడా పోసుకుని రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ నూనె వేసేసి 5 నిమిషాల పాటు నానిన తర్వాత స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అన్నాన్ని ఈ విధంగా పొడి పొడిగా ఉడికించేసుకుని స్టవ్ మీద వెడల్పుగా ఉండే కడాయి పెట్టేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, మిరియాలు, జీలకర్ర వేసేసి కాస్త వేగిన తర్వాత గుప్పెడి జీడిపప్పు, పొడవుగా చిల్చిన పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత కొంచెం ఇంగువ, 1 పావు కప్పు వరకు కొబ్బరి తురుము, చిటికెడు ఉప్పు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఉడికించుకున్న అన్నం కూడా వేసేసి 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి అన్నం రెడీ. నేను వీడియోలో యూజ్ చేసే వంట పాత్రల గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఈ రోజు యూజ్ చేసిన ఈ ప్యాన్ ఇంకా ప్రెషర్ కుక్కర్ 2 కూడా ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో తీసుకున్నాను. ప్రజెంట్ అయితే దసరా సేల్లో 40% ఆఫ్ అయితే నడుస్తుంది. మీకు యూజ్ అయ్యే వంట పాత్రలు ఏవి ఆర్డర్ చేసుకోవాలనుకున్నా బయోలో లింక్ ఉంటుంది. మినీ అనే కూపన్ కోడ్ యూజ్ చేసి ఆర్డర్ చేసుకున్నారంటే వాళ్ళు ఇచ్చే 40% డిస్కౌంటే కాకుండా ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా మీకు యాడ్ అవుతుంది.